హాయ్ అందరికీ నమస్తే. చాలా గొప్ప గుడ్ న్యూస్ ఇది. అందరికీ చాలా పెద్ద శుభవార్త. ఏంటంటే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందామండి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 4, టెర్మినల్ 5 వచ్చే ఆదివారం నుండి ఎంపిక చేసిన ప్రాంతాలకు విమాన సర్వీసుల కోసం తిరిగి ప్రారంభమవుతున్నాయని సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ నేడు ప్రకటించింది. గురువారం నుండి కువైట్ గగనతలాన్ని తెరుస్తున్నట్టు సివిల్ ఏవియేషన్ జనరల్ అథారిటీ చైర్మన్ షేక్ ఇంజనీర్ హమ్మద్ ముబారక్ హమ్మద్ అల్ సబాజ్ వెల్లడించారు. అంతర్జాతీయ భద్రతా పరిమాణాలకు అనుగుణంగా సంబంధిత నిపుణుల సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కావడంతో అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడంతో కువైట్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 17 ప్రధాన నగరాలకు తమ విమాన సర్వీసులను ఆదివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా కొన్ని నిర్ణీత ప్రాంతాలకు మాత్రమే సర్వీసులను పునరుద్ధరిస్తున్నామని, భద్రతాపరమైన అంశాలను నిరంతరం సమీక్షిస్తూ తదుపరి దశలో విమాన సర్వీసులను మరింత విస్తరింపజేస్తామని ఆయన తెలిపారు. భారత్లోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి, త్రివేంద్రాలకు మాత్రమే విమాన సర్వీసులు డైరెక్ట్గా ఉంటాయి. మిగతా విమాన సర్వీసులన్నీ ప్రస్తుతానికి ఎలా నడుస్తున్నాయో దమ్మాం మీదుగా అలానే ఉంటాయని ప్రకటించారు. జజీరా ఎయిర్లైన్స్ కూడా ఈ నిర్ణయాన్ని కీలక నిర్ణయం ప్రకటించింది. ఏదైతే దమ్మాం నుంచి నడుపుతున్నామో ఆ సర్వీసులను అలాగే ఉంచుతూ కొన్ని కీలక పట్టణాలకు మాత్రమే తమ డైరెక్ట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు త్వరలోనే, అదే అంటే ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వాళ్ళు కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ఎలాగైతే ఉంది అందరికీ మంచి వార్త. ప్రస్తుతానికైతే ఆదివారం నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కావడంతో అందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రావడానికి పోవడానికి. ప్రస్తుతం అయితే గల్ఫ్ దేశాల్లో మొత్తం అన్ని కంట్రీలు ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేశారు. కువైట్ మాత్రం ప్రస్తుతానికి ఒక్కటే ఓపెన్ చేయలేదు. అది కూడా ఆదివారం నుంచి ఓపెన్ చేస్తున్నది. ఇక్కడి నుంచి కూడా ఇంకా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఒకవేళ మనం ఇండియా వెళ్ళాలంటే దమ్మాం మీదకి వెళ్ళి అలా లేకుండా ముంబైలో దిగైనా ఇండియా వెళ్ళి ముంబైలో దిగి మన ఆంధ్రాకి వెళ్ళొచ్చు. ఇలా ప్రస్తుతానికి అయితే వెళ్ళొచ్చు. కానీ బెంగళూరుకి ఇంకా ప్రకటించలేదు. బెంగళూరుకు, చెన్నైకి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అది కూడా ప్రకటిస్తారని ఆశిద్దాం. ఏదైతే ముందు ఆదివారం నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు పైగా ఎగురుతాయి. మీకు చెప్పాను కదా, టెర్మినల్ 4 అంటే కువైట్ ఎయిర్లైన్స్, టెర్మినల్ 5 అంటే జజీరా ఎయిర్లైన్స్. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతానికి అయితే టెర్మినల్ 4 కువైట్ ఎయిర్లైన్స్ ఉంది, అటు సైడ్ ఉంది కదా అది. టెర్మినల్ 5 అంటే జజీరా ఎయిర్లైన్స్. ఈ రెండు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు ఆదివారం నుంచి. ఏదైతే ముందు అంతా మంచి జరగాలి, అందరికి మంచి జరగాలి. ప్రస్తుతానికైతే మంచి శుభవార్త ఇది.